తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరు గౌరవించుకునే ప్రాంతమని ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈ రోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేసి మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మన వాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్ కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనం